ఎవరు పరిపాలన చేస్తాడు వాడిని ఏమైంది వర్ధిల్లాలి ప్రజాస్వామ్యం కొనసాగిద్దాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని. ఈరోజు చిగురుమామిడి మండల కేంద్రంలో మండల అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడినటువంటి యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 134వ జయంతి ఉత్సవాల్లో పాల్గొంటున్నటువంటి వివిధ పార్టీ నాయకులు మరియు ఈ యొక్క కార్యక్రమాన్ని చేసినటువంటి యొక్క మా దళిత బహుజన సోదరులందరూ, తర్వాత పాత్రికేయ మిత్రులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక అంబేద్కర్ గారి యొక్క జయంతి ఉత్సవాల శుభాకాంక్షలు. ఈ యొక్క సందర్భంగా భారతదేశానికి స్వాతంత్ర పోరాటం జరుగుతున్నటువంటి సమయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక విశ్లేషించింది. ఈ యొక్క భారతదేశానికి స్వాతంత్రం ముఖ్యమా, ఈ దేశంలో ఉండేటువంటి ప్రజలు ముఖ్యమా అంటే ఒకటే చెప్పింది. ఈ దేశంలో ఉండేటువంటి యొక్క సామాజిక అసమానతతోటి, ఆర్థిక అసమానతతోటి, అదేవిధంగా కుల వివక్షతోటి ఉన్నటువంటి దళిత బహుజన సోదరుల శ్రేయస్సే నాకు ముఖ్యం అని చెప్పినటువంటి సందర్భం. ఇంకో సందర్భంలో వీళ్ళ శ్రేయస్సు ముఖ్యమా, నీ కుటుంబం ముఖ్యమా అంటే నా కుటుంబం కంటే, నా భార్య పిల్లల కంటే, ఈ దేశంలో అనగారినటువంటి యొక్క అణిచివేయబడుతున్నటువంటి యొక్క బడుగు బలహీన వర్గాల యొక్క సంక్షేమే ముఖ్యమని చెప్పినటువంటి యొక్క చాలా వీర యోధుడు. ఈ యొక్క సభ్య సమాజానికి తన కుటుంబాన్ని, తన భార్య పిల్లల్ని త్యాగం చేసినటువంటి యొక్క మహా త్యాగశీలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి చెప్పాలంటే ఒక మహాసముద్రం నుంచి మనం ఒక నీటి బిందువు తీసిన వాళ్ళు అయితే ఇవాళ భారత రాజ్యాంగం రాయడమే కాదు, భారత రాజ్యాంగంతో పాటు ఈరోజు భారతదేశంలో అందరూ సమానత్వంతో సమసమాజ స్థాపన కావాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఇవాళ పరిశ్రమలకు సంబంధించినటువంటి ఒక అంశాలు, ఇవాళ ఆర్బీఐ సంబంధించినటువంటి ఒక స్థాపన, ఇవాళ ఏ రిజర్వ్ బ్యాంక్ ఉందంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి పరిశోధన గ్రంథాల నుంచి తీసుకోబడ్డది. ఇవాళ కార్మికుల కోసం, కర్షకుల కోసం 8 గంటల పని దినాలు, మహిళల కోసం, వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళకి కావాల్సినటువంటి ఒక సమాన వాట కోసం, అదేవిధంగా హిందూ కోడ్ బిల్లు తీసుకొచ్చినటువంటి ఒక ఘనత ఈ యొక్క దేశంలో, ఈ యొక్క రాష్ట్రంలో ఉండేటువంటి యొక్క బడుగు బలహీన వర్గాలన్నీ ఖచ్చితంగా రేపు రాబోయే కాలంలో ఉన్నత వర్గాలతోటి, అగ్ర వర్గాలతోటి సమసమాజంగా సమానంగా ఉండాలనేటువంటి ఒక ఆశయంతో తన కుటుంబాన్ని త్యాగం చేసినటువంటి ఒక గొప్ప త్యాగశీలి. ఈరోజు ప్రపంచంలోనే అతి మేధావిగా అంటే అతి ఎక్కువ ప్రతిభా పాఠవాలు ఉన్నటువంటి యొక్క మేధావిగా పేర్కొనబోయేటువంటి ఒక వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇవాళ తను చేసినటువంటి యొక్క త్యాగం ముందు మనం చూపేటువంటి యొక్క త్యాగం కానీ, మనం ఈ యొక్క దేశానికి ఇచ్చేటువంటి యొక్క ఫీడ్బ్యాక్ కానీ చాలా తక్కువ అనేటువంటి ఒక అంశాన్ని మనం గమనించాలి. ఈ యొక్క సందర్భంగా ఈ యొక్క రాష్ట్రంలో కూడా ఇవాళ బీసీలకు 42% రిజర్వేషన్, అదేవిధంగా ఎస్సీలకు గత 30-40 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నటువంటి ఎంఆర్పీఎస్ నాయకులు ఈరోజు ఏబిసిడి గ్రూపులుగా ఏర్పడి అందరికీ కూడా అందులో ఉండేటువంటి ఒక మాలమాదిరి అందరికీ కూడా సమన్వయం జరిగేటట్టు కూడా మనకు చట్టాన్ని తీసుకొచ్చినటువంటి ఒక ఘనత ఇచ్చినటువంటి ఒక రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేటువంటి ఒక అంశాన్ని గమనించాలి. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏ విధంగానైతే అంబేద్కర్ కళలు కన్నటువంటి యొక్క స్వరాజ్యం కోసము, భవిష్యత్తు కోసం ఈ యొక్క ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి ఒక సందర్భంగా నేను మనం ఇంకొక అంశాన్ని ఇవాళ మనం గమనించాలి. ఈ దేశంలో ఒక పార్టీ, జాతీయ పార్టీ చెప్తుంది 400 సీట్లు మాకిస్తే ఈ యొక్క దేశంలో ఉండేటువంటి ఒక రాజ్యాంగాన్ని మార్చేస్తాం, రిజర్వేషన్ విధానం మేము రద్దు చేస్తామని. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ దేశంలో ఉండబోయేటువంటి యొక్క 90% బడుగు బలహీన వర్గాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల మందిరము ఇవాళ 10% ఉన్నటువంటి యొక్క మీ చేతులలో ఉన్నటువంటి సంపద కింద మేము అనిమని బతుకుతున్నాం. ఈ కాలము చెల్లదు. మేము ఖచ్చితంగా చెప్తున్నాం, రేపు రాబోయే కాలంలో మీకు తెలవాలా. ఇప్పటికే మొన్ననే ఇవాళ జాతీయ స్థాయిలో మీ మెజార్టీ తగ్గింది, మీకున్న సీట్ల సంఖ్య తగ్గింది. ఇప్పుడిప్పుడే ప్రజలు తెలివిమంతులు అవుతుండ్రు. ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క పేరునే చిరస్థాయిగా జరుగుతుంది. దయచేసి ఈ అంబేద్కర్ జయంతి సందర్భంగా మనం ఖచ్చితంగా బిఆర్ అంబేద్కర్ గారు లేకుంటే ఇవాళ మన బతుకు లేదు, మన భవిష్యత్తు లేదు, మన పిల్లల భవిష్యత్తు లేనటువంటి ఒక ఆలోచనతోటి రేపు రాబోయే కాలంలో ఎవరైతే ఈ యొక్క మనవాదాన్ని ముందుకు తీసుకొచ్చి
భారత రాజ్యాంగాన్ని పాతరేయాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక చర్యలు చేపడుతుందో వాళ్ళకు తగిన బుద్ధి చెప్పాలి. ఈ అంబేద్కర్ జయంతి యొక్క సందర్భంగా ఆయన ఆశయ సాధన కోసం మన అందరం కూడా కట్టుబడి ముందుకు పోవాలని చెప్పి ఒక సందర్భంగానే మనం చేస్తున్నాం. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్.